గుంటూరు జిల్లా తెనాలిలో యువకులను బహిరంగంగా కొట్టిన ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐతానగర్లో బాధితుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా ఎస్పీని ఉద్దేశించి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పోలీసులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు, ఎస్పీ నీకు బుద్ధుందా? నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా? సిగ్గుందా నీకు? అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు, బానిస బతుకుతున్నావు నువ్వు. ఎస్పీ అని నువ్వు నిజంగా చదువు ఐపీఎస్ చదివా? నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులను సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి. బాధ్యత కలిగిన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్. బుద్ధుందయ్యా నీకు? అంటే నీకు చట్టం న్యాయం కాదు, నీకు పెమ్మసాని చంద్రశేఖరును నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే నీకు చట్టం. ఎస్సీలను అణిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితులను అణిచేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు. మొత్తం అందరూ తిరగబడితే ఈ తరాల్లో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను, ఈ రోజున ఆఫ్ చేశాను. ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాళ్ళని జైల్లో పెట్టారంటే ముగ్గురిని. అసలు చట్టం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? న్యాయస్థానాలు మూసేయండి, జిల్లా కోర్టులు స్టేట్ కోర్టులు అన్ని మూసేయండి. మూసేస్తే ఇట్స్ గుడ్. జైలు కోర్టులు ఎందుకు అసలు? ఇక్కడ మీరే శిక్ష మొదలు చేసేస్తే ఇంక కోర్టులు ఎందుకు? ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కి రౌడీ మామూలు ఎక్కువైపోయి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి